అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలో పర్యటించారు. పుట్టావారిపాలెం కూడలిలో ఉన్న మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏల్చూరులోని తన అతిథి గృహంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు, అధికారులతో మంత్రి రవికుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందించడం, ప్రాజెక్టులు, పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ కొరత లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత లేకుండా చూస్తామని అన్నారు. గ్రామాల వారీగా వచ్చిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి వైఎస్ జగన్ ఇంకా కోలుకోలేదని అన్నారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో ఒకసారి మననం చేసుకోవాలని, పరనింద, ఆత్మస్తుతి మాని ఇకనైనా జగన్మోహన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.